సునాది స్వరము అక్టోబర్ 1. వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును. ఋతువుల ప్రకారము వర్షము కురిపించదును. దీవెనకరమగు వర్షములు కురియును. హెచ్కేలు గ్రంథము 34 అధ్యాయము 26 వచనం. మన దేవుడు మనకు దీవెనకరములగు వర్షములను కురిపించే దేవుడు. అదే ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు. మనమున్న స్థలములన్నిటినీ దీవెనకరంగా ఆయన చేస్తాడు. మన కుటుంబము, మనం నివసించే స్థలములు, మన ఉద్యోగము, మన చదువులు, మన వ్యాపారాలు, మన సంఘము, సహవాసం, అన్ని ప్రదేశాలపైన ఆయన దీవెనను ఆయన కుమ్మరిస్తాడు. ఋతువుల ప్రకారము వర్షమును కురిపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఎప్పుడు మనకి ఏది కావాలో అవన్నీ కూడా మనకు అనుగ్రహించే దేవుడు. అప్పుడు మన ఫలవృక్షములన్నీ ఫలిస్తాయి, భూమి పంట పండుతుంది. మరి దేవుడు మనల్ని దీవించినప్పుడు అన్ని విషయాల్లో మనం ఆశీర్వాదం పొందుకుంటాం. దేశంలో మనం నిర్భయంగా నివసించులాగున కృపనిస్తాడు. మనకున్న కాడికట్లన్నీ తెంపివేసి మనకున్న దాస్యాన్ని విడిపించి ఆయన ఎంత గొప్ప దేవుడో మనం తెలుసుకొనిలాగున ప్రభు కృపనిస్తాడు. అందుకే మనము దేవుడి నుండి పొందుకునే ప్రతి మేలు ద్వారా ఆయన గురించి తెలుసుకుంటాం. ఆయన ఎంత గొప్ప దేవుడో, ఎటువంటి ఆశీర్వాదాలు ఇస్తాడో, తన ప్రజల్ని ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడో మనము తెలుసుకొని ఆయన కొరకు మహిమకరంగా సాక్ష్యంగా జీవించే కృపను ప్రభు ఇస్తాడు. మరి అపోస్తల కార్యములు 14 అధ్యాయం 17 వచనం రాయబడింది. ఆయన ఆకాశం నుండి మీకు వర్షమును ఫలవంతములైన వృద్ధులను దయచేయచ్చు, ఆహారమును అనుగ్రహించును, ఉల్లాసముతో మీరు హృదయము నింపుచు మేలు చేయట చేత తన గురించి సాక్ష్యం లేకుండా చేయలేదు అని. మరి మన దేవుడు అన్నీ కూడా మనకు అనుగ్రహిస్తాడు. ఫలవంతములైన ఋతువులను దయచేసి ఆహారంనిచ్చి మన హృదయానికి సంతోషాన్ని అనుగ్రహిస్తాడు. మేలు చేయట చేత ఆయన ఒక గొప్ప సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, మన దేవుడు మనకు దీవెనకరమైన వర్షములు కురిపించే దేవుడు, తన ప్రజల్ని దీవించే దేవుడు. మనమున్న స్థలాలన్నీ కూడా దీవెనకరంగా మారుస్తాడు. కాబట్టి విశ్వాసంతో ఆయన్ని ఆశ్రయిద్దాం. ఆయన ఎంత గొప్ప దేవుడో తెలుసుకొని ఆయన కొరకు సాక్ష్యంగా, ఆయన కొరకు మహిమకరంగా జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి తండ్రి. వారున్న ప్రతి ప్రదేశంలో మీ దీవెనకరమగు వర్షములు కురిపించి మీరు గొప్ప దేవుడని ప్రతి ఒక్కరు తెలుసుకునిలాగున దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈ శుభవచనము వినిచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.